నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. 90,000 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం సన్నాహాలు. పోలీసు ఉద్యోగ అభ్యర్థుల శిక్షణ తరగతుల ప్రారంభ సభలో మంత్రి హరీష్ రావు. ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్ కూడలి వద్ద హోటల్లో అగ్ని ప్రమాదం. సకాలంలో మంటలను ఆర్పిన అగ్నిమాపక సిబ్బంది. మహాదేవపూర్ మండలంలో ఈస్టర్ వేడుకలు. రన్ ఫర్ జీసస్ నినాదాలతో శాంతి ర్యాలీ. బంజారాహిల్స్ లో రాయలసీమ ముఠా హల్చల్. 100 కోట్ల విలువైన స్థలం ఆక్రమణకు విఫల యత్నం. డీటెయిల్స్ చూస్తే, దేశంలోనే ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణేనని రాష్ట్ర వైద్య ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ఉద్ఘాటించారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలోని ఏరియా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన మెగా హెల్త్ క్యాంప్ ను ఆయన సోమవారం ప్రారంభించారు. మెదక్ జిల్లాకు త్వరలోనే మరో మెడికల్ కాలేజ్ వస్తుందన్నారు. పటాన్చెరులో 250 పడకల సూపర్ స్పెషాలిటీ ఏర్పాట్లు జరగబోతుందని తెలిపారు. ఆసుపత్రి నిర్వహణలో దేశంలోనే తెలంగాణ 3వ స్థానంలో ఉందన్నారు. వచ్చే 15 రోజుల పాటు హెల్త్ క్యాంపులు నిర్వహణ జరగబోతోందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి, ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హనుమంతరావు, వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మేడం లైన్ లో నించుంటే ఇక్కడ నుంచి అక్కడ అన్నారు, అక్కడికి నుంచి ఇక్కడ అన్నారు. ఇంతసేపు నించో లైన్ లో చెప్పు. చాలా పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ప్రభుత్వ ఆసుపత్రులను ఈరోజు దేశంలో మన తెలంగాణ రాష్ట్రం చాలా బాగా మెరుగ్గా పనిచేయడం జరుగుతూ ఉంది. ఈ మధ్యనే కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి ర్యాంకింగ్ లో తెలంగాణ రాష్ట్రం దేశంలో 3వ స్థానంలో ఉండడం జరిగింది. ఇవాళ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఎక్కడైతే ప్రధానమంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారో అది దేశంలో మరి చివరి స్థానంలో ఈరోజు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఉంది. కానీ తెలంగాణ అన్ని పారామీటర్స్లో కూడా ఇవాళ ప్రతి సంవత్సరం కూడా తమ సేవలను విస్తృతపరుస్తూ మెరుగుపరుస్తూ మరి 3వ స్థానంలో ఈరోజు రాష్ట్రం నిలబడడం జరిగింది. ఈ హెల్త్ మేళాలు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో వచ్చే 15 రోజుల పాటు పెద్ద ఎత్తున ఇవాళ నిర్వహించాలని చెప్పి అధికారులందరికీ కూడా ఆదేశం ఇవ్వడం జరిగింది. ప్రజలు కూడా తప్పకుండా హెల్త్ మేళాలను ఉపయోగించుకొని మీ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని చెప్పి ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాం. ఇవాళ జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ పెట్టాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిర్ణయం తీసుకున్నారు. మరి ఇప్పటికే మన జిల్లాలో సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాల్లో మెడికల్ కాలేజీలు వచ్చినాయి. రాబోయే సంవత్సరంలో మెదక్ జిల్లాలో కూడా మరొక ప్రభుత్వ మెడికల్ కాలేజీని కూడా తేబోతా ఉన్నాం. ఇది దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రం అవుతుంది. ప్రతి జిల్లాలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ పెట్టబోతున్న ఒకే ఒక్క రాష్ట్రం భారతదేశంలో ఇవాళ తెలంగాణ రాష్ట్రం. మరి అదేవిధంగా ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీలు ఎక్కువగా జరుగుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ అగ్రస్థానంలో ఉంది. తెలంగాణ రాష్ట్రం రాకముందు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కేవలం 30% మాత్రమే డెలివరీలు అయ్యేటి. ఈరోజు 54% ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీలు అవుతూ ఉన్నాయి. అంటే దీన్ని బట్టి ఏంటంటే 24% మరి డెలివరీల పర్సంటేజు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పెరిగింది. ముఖ్యంగా కేసీఆర్ కిట్ ఇది. దానివల్ల ప్రజలు ఎక్కువగా ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రుల్లోకి వస్తూ ఉన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో డాక్టర్ పోస్టులను అన్ని కూడా భర్తీ చేసే విధంగా జిల్లా కలెక్టర్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవాపూర్ మండలం రాపల్లికోట గ్రామంలోని యేసు ప్రేమించుచున్నాడు ప్రార్థన మందిరంలో పాస్టర్స్ జోసెఫ్, ప్రకాష్, సురేష్ ఆధ్వర్యంలో ఈస్టర్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాపల్లికోట గ్రామంలో యేసుక్రీస్తు మరణమును గెలిచి తిరిగి లేచిన సందర్భంగా రన్ ఫర్ జీసస్ కార్యక్రమం అనగా జయహో జయహ యేసు లేచెను జయహో రన్ ఫర్ జీసస్ నినాదాలతో శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని స్థానిక ప్రజాప్రతినిధులు జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో రాపల్లికోట గ్రామ సర్పంచ్ కాటవేని రాజక్క, సమ్మయ్య, ఉప సర్పంచ్ బట్టి శ్రీశైలం, మండల కార్యదర్శి గోకొండ కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
హల్లెలూయా స్తుతి సందర్భంలో రన్ ఫర్ జీసస్, యేసు కొరకు పరిగెత్తుదాం, యేసు కొరకు పరిగెత్తడం ఈ యొక్క ప్రోగ్రామ్ మనం పురస్కరించుకొని యేసు ప్రేమించుచున్నాడు ప్రార్థన మందిరం ప్రార్థన పరిచర్యల పక్షాన ఈ యొక్క గ్రామ సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, అదే విధంగా అధికారుల సమక్షంలో ఈ యొక్క గ్రామాన్ని సందర్శించి యేసు ప్రభు తిరిగి లేచిన యొక్క సువార్తను మనం అందించడానికి మనం ప్రారంభిస్తుండగా యేసు ప్రభు యొక్క తిరిగి లేచిన సందర్భంగా మన మధ్యలోనికి వచ్చిన గౌరవ పెద్దలు చిన్న గ్రీటింగ్స్ అందించిన తర్వాత మనం ఈ కార్యక్రమాన్ని మనం ముందు కొనసాగిద్దాం. మీ అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు. ఇక సంగారెడ్డి జిల్లా ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్ కూడలి వద్ద ఉన్న ఉడిపి హోటల్లో అగ్ని ప్రమాదం సంభవించింది. సమాచారం తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి సంఘటన స్థలానికి చేరుకున్నారు. హోటల్లో మంటలు ఆర్పారు. ఈ ప్రమాదం సందర్భంగా ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ప్రమాదంలో హోటల్లోని వివిధ వస్తువులు, ఫర్నిచర్ దగ్ధమయ్యాయి. సుమారు 3 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగి ఉంటుందని హోటల్ నిర్వాహకులు అంచనా వేశారు. కోట్లాది రూపాయలు విలువైన స్థలం అక్రమణకు రాయలసీమ ముఠ హనుమాన్ శోభయాత్ర రోజు యత్నించింది. కర్నూలు జిల్లాకు చెందిన ఓ ముఖ్య నేత సోదరుడు ఈ అరాచకానికి పాల్పడినట్లు తెలుస్తుంది. కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన 90 మంది రౌడీలు బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10లోని 100 కోట్ల రూపాయల విలువైన స్థలాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించారు. అడ్డొచ్చిన సెక్యూరిటీ సిబ్బందిపై దాడి చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని 32 మందిని అరెస్ట్ చేశారు. మిగిలిన వారు పరారీలో ఉన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. కర్నూలు జిల్లాకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు టీజీ వెంకటేష్ సోదరుడి కుమారుడు విశ్వప్రసాద్ ఈ కేసులో ప్రధాన సూత్రధారి అని తెలుస్తుంది.
ఇక సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పరిధిలోని జిఎంఆర్ ఫంక్షన్ హాల్లో సంగారెడ్డి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగ అభ్యర్థుల శిక్షణ తరగతులను రాష్ట్ర వైద్య ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ప్రారంభించారు. స్థానిక శాసనసభ్యుడు గూడెం మహిపాల్ రెడ్డి సహకారంతో ఈ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ రాష్ట్రంలో 1,50,000 ఉద్యోగాలు భర్తీ అయ్యాయని, ఇప్పుడు 90,000 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుందని అన్నారు. ఈ వారం లోపుగా జీవో వస్తుందని ఆయన తెలిపారు. కాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రకు పోవుడు కాదు, కేంద్ర ప్రభుత్వం ఖాళీగా ఉన్న పోస్టులను ఎప్పుడు భర్తీ చేస్తారో, జీవో ఎప్పుడు తెస్తారో చెప్పాలి అని మంత్రి డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర శాసన మండలి మాజీ ప్రొటెం చైర్మన్ వి భూపాల్ రెడ్డి, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎర్రోల శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ ఎస్పీ, పోలీసు ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. రిజర్వేషన్ లేకుండా చేస్తారు అంటే మీరు చేసింది ఏంటని అంటున్నా. మా ఎస్సీ ఎస్టీ బీసీల పక్షాన అడుగుతా ఉన్నా, మీరు ప్రైవేటీకరణ వల్ల ఉద్యోగాల్లో మా పిల్లలకు రిజర్వేషన్ లేకుండా అవుతుందా లేదా? దీనికి ఇలా బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఇలా మీరు బిఎస్ఎన్ఎల్ పోతే ఆ ఉద్యోగాల్లో మా పిల్లలకు రిజర్వేషన్ లేదు, ఎల్ఐసి పోతే మా పిల్లలకు రిజర్వేషన్ లేకుండా పోతుంది. ఇలా మా రిజర్వేషన్ రాకుండా ఇలా కాలరాష్ట్రానికి బీజేపీ దీని యువకులు గుర్తించాలి. మీరందరూ కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. మనకు కావాల్సింది విద్య కావాలి, ఉద్యోగాలు కావాలి, బతుకుదెరువు కావాలి. కానీ ఇలా వీళ్ళు సెంటిమెంట్ రెచ్చగొట్టు హిందుత్వమనో ముస్లింలనో ప్రజల మధ్య చిచ్చు పెట్టి నట్టుకోవాలని చూస్తున్నారు. ప్రజలకు కావాల్సింది జీవితంలో ఉన్నతమైన స్థానాలు, బతుకుదెరువు అవకాశాలు, ఉద్యోగాలు, పారిశ్రామిక అభివృద్ధి కావాలి. ఈ దేశం అమెరికా లాంటి దేశంతో, చైనా లాంటి దేశంతో పోటీపడి ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనం అందరం ఆశిస్తున్నాం. కానీ మీరు ఎంతసేపు రకరకాల కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టి ప్రజలను రెచ్చగొట్టి లబ్ధి పొందాలి, అధికారంలో ఉండాలని ఆలోచిస్తున్నాం. అధికారం శాశ్వతం కాదు, అభివృద్ధి శాశ్వతం. ప్రజల దీవెనలు శాశ్వతం. ప్రజలు అభివృద్ధి పథంలో నడవడం అనేటువంటిది శాశ్వతం. ఇవాళ తెలంగాణ అన్ని రంగాల్లో దేశానికి ఆదర్శంగా ఉంది. దీన్ని చూసి ఇవ్వలేక రకరకాల ఇబ్బందులు పెట్టే ప్రయత్నం కూడా చేస్తా ఉంటారు. సరే, ఏమైనా ఇతర వివరాలు పోకుండా యువతి యువకులు ఒక్కటే విషయం ఆలోచించండి. ఇక హైదరాబాద్లోని వనస్థలిపురం ఎన్జిఓస్ కాలనీలో ఎల్ఐసి సేవా కేంద్రం అందుబాటులోకి వచ్చింది. దీనిని బిఎన్ రెడ్డి డివిజన్ కార్పొరేటర్ ముద్దు లచ్చిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సేవల్లో ఎల్ఐసికి మించిన సంస్థ మరొకటి లేదన్నారు. ఈ సేవా కేంద్రాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరారు. ఆయన వెంట భావన శ్రీనివాస్, విజయ్ నేత తదితరులు ఉన్నారు. ఇదే విధంగా మళ్ళీ మనం కేర్ హెల్త్ ఇన్సూరెన్స్లో తీసుకుంటే కనుక మనకు ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తాము. ఉద్యోగ అవకాశం అంటే పార్ట్ టైం లేదా ఫుల్ టైం. మీరు ఏదైనా టైం పర్టికులర్గా 2 గంటలు 3 గంటలు డైలీ స్పెండ్ చేస్తే దానికోసం మీకు ఎక్స్ట్రా ఇన్కమ్ కింద కేర్ హెల్త్ ఇన్సూరెన్స్లో మా ద్వారా మీకు ఒక కోడ్ అనేది జనరేట్ చేసిస్తాము. దానివల్ల మీరు అదనపుగా ఇన్కమ్ కూడా సంపాదించుకోవచ్చు. దానికి మినిమం క్వాలిఫికేషన్ 10th ఉంటే సరిపోతుంది, ఏజ్ తోటి సంబంధం లేదు. ఈ అవకాశం కూడా మీరు వినియోగించుకోవచ్చు. అదేవిధంగా మేము పర్సనల్ లోన్స్ ఏంటంటే మనకు శాలరీడ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి పర్సనల్ లోన్స్ కూడా ప్రొవైడ్ చేస్తాము. అండ్ వెహికల్ ఇన్సూరెన్స్ 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ హెవీ వెహికల్స్ కానీ హెల్త్ వెహికల్ ఇన్సూరెన్స్ కూడా చేస్తాం. మళ్ళీ మీకు ఏదైనా ఫ్యాక్టరీస్ కనుక ఉంటే ఫ్యాక్టరీస్ సంబంధించిన జనరల్ ఇన్సూరెన్స్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం. ఇవన్నీ కూడా మీరు బిఎన్ రెడ్డి ప్రాంత ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. నమస్కారం, నా పేరు సత్యనారాయణ. ఎన్జిఓస్ కాలనీ వనస్థలిపురంలో ఉంటాను నేను. ఎన్జిఓస్ కాలనీ వనస్థలిపురంలో రీసెంట్గా ఈ నెల 3వ తారీఖు 4వ నెల 2022 రోజున మన బిఎన్ రెడ్డి కార్పొరేటర్ లచ్చిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఎల్ఐసి అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది. ఈ ఆఫీస్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు ఎల్ఐసిలో చాలా సర్వీసెస్ మేము ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాం. మీకు ఏదైనా ఎల్ఐసి సర్వీసెస్ కావాలంటే కనుక మా నెంబర్ నోట్ చేసుకోండి, 9963698003. ఎల్ఐసి హెల్త్ ఇన్సూరెన్స్, వెహికల్ ఇన్సూరెన్స్, ఇలా చాలా ఇన్సూరెన్స్ సర్వీస్ సంబంధించిన సర్వీసెస్ మేము ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాం. సర్వీసెస్ కానీ మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా మేము ఫ్రీగా ఇస్తాం. మీకు కావాల్సిన పాలసీలు కూడా మేము కొత్తగా మీకు ప్రొవైడ్ చేస్తాము. మీరు ఈ అవకాశాన్ని బిఎన్ రెడ్డి డివిజన్ ప్రజలందరూ కూడా వాడుకోవాలని కోరుకుంటున్నాను. నమస్కారం, థ్యాంక్ యూ. నమస్కారం సార్, నా పేరు సత్యనారాయణ.
హనుమాన్ జయంతి వేడుకలు హైదరాబాద్లోని వనస్థలిపురంలో ఘనంగా జరిగాయి. వాసవి సేవా సంస్థ సభ్యులు శ్యామసుందర్రావు, జయరాములు, వాస్తు నిపుణుడు కృష్ణాదిశేషు, ఆనందబాబు తదితరులు తొలుత వాసవి మాతకు పూజలు నిర్వహించారు. తర్వాత హనుమాన్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా బైంసా పట్టణం మహాదేవ్ మందిర్ ప్రాంగణంలో ఉచిత గుండె వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఆరాధన హాస్పిటల్ సౌజన్యంతో డాక్టర్ రాజారెడ్డి ఆధ్వర్యంలో ప్రముఖ సీనియర్ గుండె వైద్య నిపుణుడు హెచ్జే మోహన్ ఈ శిబిరం ఏర్పాటు చేశారు. వందలాది మంది ప్రజలు ఈ వైద్య శిబిరాన్ని ఉపయోగించుకున్నారు. ఈ శిబిరంలో బీపీ, షుగర్ టెస్టులు నిర్వహించారు. ప్రజలకు ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు పాటించాలి అని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కిసాన్ గల్లీ సర్పంచ్ అల్లకొండ సాయినాథ్, ఉప సర్పంచ్ నిమ్మలగట్టు, కోశాధికారి కాశీనాథ్, మాజీ సర్పంచ్ కుంట రాజలింగు తదితరులు పాల్గొన్నారు. మంచి అనుభవం ఉన్న వ్యక్తి. సార్ కార్డియాలజిస్ట్ 15 సంవత్సరాల అనుభవం ఉంది. సార్ మన ఆరాధన హాస్పిటల్లో దాదాపు ఒక 1 మంత్ నుంచి కొంచెం పనిచేస్తున్నారు. అయితే మన బెన్సలో మొట్టమొదటిసారి అంటే ముదూరు తాలూకాలో మొదటిసారి మన కార్డియాలజిస్ట్ మన హాస్పిటల్లో ఉన్నారు. కూడీకు టీఎంటీ ఫెసిలిటీస్ మన దగ్గర ఉన్నాయి. అయితే మన ఏరియాలో హార్ట్ పేషెంట్ చాలా ఎక్కువ ఉన్నారు. స్క్రీనింగ్ కోసమని మనం ఇక్కడ మాదే మందిరంలో కొంచెం క్యాంప్ నిర్వహిస్తున్నాయి. దాదాపు చిన్నపిల్లల నుంచి హార్ట్ డిసీజ్ చాలా ఎక్కువ జరుగుతుంది. దాని గురించి మనం ఇంత పెద్ద ఏరియాలో చూద్దాం తాలూకాలో బాగా కేసెస్ ఉన్నాయి. దాన్ని ఫుల్ టైం కార్డియాలజిస్ట్ లేకుండా ఆ సౌకర్యం మనం ఆరాధన హాస్పిటల్లో తీసుకుంటాం. దాని మూలంగానే మనం ప్రతి దగ్గర కొంచెం స్క్రీనింగ్ హార్ట్ స్క్రీనింగ్ క్యాంప్ అని పెడుతున్నాం. దీంట్లో ఇది ఉచితంగా చేస్తున్నాం. దీంట్లో ఉచితంగా ఈసీజీ కానీ షుగర్ టెస్ట్, రక్త పరీక్షలు, కన్సల్టేషన్, బీపీ టెస్ట్ ఇవన్నీ కూడా హార్ట్ సంబంధించిన షుగర్ సంబంధించిన ఈ పరీక్షలని మనం నిర్వహించి ఉచితంగా ఇలాంటి ఒక హార్ట్ షుగర్ టెస్ట్ ముందు
రోజుకు ఇలాంటి క్యాంపులు అన్ని దగ్గర అన్ని ప్లేస్లలో పెడుతున్నారు. అందరూ దీన్ని వినియోగించుకుంటారు. ఇక ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత, ఆపై సమయానికి విధులకు హాజరు కాని ఉపాధ్యాయులు, గంటల తరబడి పడిగాపులు కాస్తున్న విద్యార్థులు. ఇది జనగామ జిల్లా తరిగొప్పుల మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో సోమవారం ఉదయం 9 గంటల వరకు స్కూల్ తాళాలు తీయకపోవడంతో ఆరు బయటనే 50 మంది పిల్లలు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వ పాఠశాలలపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ కరువు కావడంతోనే ఈ పాఠశాలలో తరచూ ఇదే విధంగా జరుగుతుందని పిల్లల తల్లిదండ్రులు వాపోతున్నారు. ఇక హైదరాబాద్లోని అంబర్పేట చౌరస్తా వద్ద కేహెచ్ లక్కీ స్టార్ హోటల్ను స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, బాగ్ అంబర్పేట్ కార్పొరేటర్ పద్మా వెంకటరెడ్డి కలిసి ప్రారంభించారు. వీరికి హోటల్ యాజమాని సలీం పూలమాలలు వేసి శాలువా కప్పి సన్మానించారు. అనంతరం హోటల్ యాజమాని సలీం మాట్లాడుతూ తమ వద్ద టిఫిన్, భోజనం, సాయంత్రం స్నాక్స్, రంజాన్ స్పెషల్ హలీం అన్ని వెరైటీలు సరసమైన ధరలకు లభిస్తాయని అన్నారు. నమస్కారం. ఈ అంబర్పేట్ చౌరస్తా దగ్గర కేహెచ్ లక్కీ స్టార్ అని నేను కొత్త హోటల్ పెట్టిన. ఈ హోటల్ స్పెషల్ మార్నింగ్లో మీకు టిఫిన్స్లో ఆల్ వెరైటీస్, దోశ, పూరి, మైసూర్ బజియా అన్నీ మీకు దొరుకుతుంది. టేస్టీ, ఇంకా ప్రైస్ కూడా తక్కువలా. ఆఫ్టర్నూన్ మీకు లంచ్ ఉంటుంది. లంచ్లో మీకు బగారా, చికెన్ ఖోర్మా అన్నీ దొరుకుతుంది. ఈవినింగ్లో మీకు నైట్లో మొత్తం చైనీస్లో ఐటమ్, చైనీస్లో కూడా టేస్టీ ఆల్ వెరైటీస్ మీకు అంబర్పేట్ బయట కూడా పోయి అవసరం పడదు. మీకు అన్నీ ఇక్కడ దొరుకుతుంది. చీప్ అండ్ బెస్ట్లో మీకు అన్ని వెరైటీస్ టేస్టీ ఫుడ్ నేను పెడుతున్నా. మీ అందరికీ నేను కోరుతున్నా, మీరు ఒకసారి వచ్చి మా హోటల్కి ఒకసారి టేస్ట్ చేసి చూడండి. ఇంకొకటి మా దగ్గర రంజాన్ స్పెషల్ హలీం పెట్టాం మేము, అది కూడా ఒకసారి టేస్ట్ చేసి చూడండి. మీకు సిటీలో దొరకదు అంట. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 90,000 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం సన్నాహాలు. పోలీసు ఉద్యోగ అభ్యర్థుల శిక్షణ తరగతుల ప్రారంభ సభలో మంత్రి హరీష్ రావు.
కొల్హాపూర్ మండలంలో ఈస్టర్ వేడుకలు రన్ ఫర్ జీసస్ నినాదాలతో శాంతి ర్యాలీ. బంజారా హిల్స్ లో రాయలసీమ ముఠా హల్చల్ 100 కోట్ల విలువైన స్థలం ఆక్రమణకు విఫల యత్నం. ఇవి ఇప్పటికున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నమస్తే.